డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. హైదరాబాద్ గట్కేసర్లో ఒక దారుణమైన సంఘటన జరిగింది. మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఇప్పటికే. మరి ప్రేమించి పెళ్లి చేసుకొని మరి భార్య పైన అనుమానం పెనుభూతం అని అంటారు కదండి. చూడండి, ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు, పెద్దల అంగీకారం లేకుండా ఆర్య సమాజ్కి వెళ్ళి వివాహం చేసుకోవడం కూడా జరిగింది. బాగానే ఉన్నారు కొద్ది రోజులు. తర్వాత చూసుకుంటే అనుమానం స్టార్ట్ అయిపోయింది అతనికి భార్య పైన. ఎంత ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, అనుమానం ఏంటి అసలు? ఏదైనా ఉంటే కూర్చుని మాట్లాడుకోవాలి. కానీ ఎంత దారుణం అంటే నిజంగా భార్యని చంపేసి ముక్కలుగా చేసి వాటిని ఎక్కడ పడితే అక్కడ విసిరేయడము. మరి అసలు ఏంటి ఒక మనిషి ప్రాణం తీయడం అంటే ఏంటి? అసలు ఎందుకు ఇంత క్రిమినల్ గా తయారవుతున్నారు? ప్రేమించే పెళ్లి చేసుకున్నాడు కదా, ఆ మాత్రం ప్రేమ లేదా? ఏదైనా అనుమానం ఉంటే కూర్చోబెట్టి మాట్లాడాలి, అడగాలి, ఒక దెబ్బ వేయాలి. కానీ చంపే హక్కు ఎవరిచ్చారు? దీనిపైన మరింత సమాచారం అందించడానికి మనతో పాటు అందుబాటులో ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, మోటివేషనల్ స్పీకర్, పబ్లిక్ స్పీకర్ రజనీరామ గారు. ఇది ఒక ముక్కలో చెప్పేది కాదు. ఎవరి మనస్తత్వాలు ఒకలాగా ఉండవు. వీళ్ళు పరమ 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 నీచులు, దుర్మార్గులు పుట్టుకొస్తున్నారు. కలియుగంలో ఉండేదే వాళ్ళని చెప్పి ఎప్పుడో చెప్పారు. మరి కలియుగం నడుస్తూ ఉన్నంతలో ఇప్పటి వరకు వచ్చాము. ఇప్పుడు ఈ ఏమంటారంటే హింస ఎక్కువైపోయింది. అక్రమాలు, అన్యాయాలు, తర్వాత జరగకూడని విషయాలు, చెయ్యకూడని పనులు, హత్యలు, ఆత్మహత్యలు, ఇవన్నీ దారుణాతీతమైనటువంటి దారుణాలన్నీ జరిగిపోతున్నాయి. సో ఇదంతటికి కూడా మనిషి యొక్క ఆలోచనే అని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. మళ్ళీ అదే మాట చెప్పుకోవాలి. మనిషి ఆలోచనలు మంచిగా ఉంటే, ఇప్పుడు చూడండి, పూజ చేయాలి అనుకుని కూర్చుంటే మనిషి ఖచ్చితంగా పూజ చేయగలుగుతాడు. లేదు, ఒక దాన ధర్మాలు చేయాలనుకుంటే ఖచ్చితంగా చేయగలుగుతాడు, చేస్తున్నాడు కూడా. అలాగే చెడు చేయాలనుకుంటే చెడు చేస్తున్నాడు. ఆ చెడు సమాజానికి కానీ, తనకి కానీ, తన కుటుంబానికి కానీ ఎంత నష్టాన్ని కలిగిస్తుంది అనేది కూడా తెలిసినప్పుడు మరి ఆ చెడుని ఎందుకు చేస్తున్నాడు అంటే వాడి బుద్ధి, ఆడికి మంచి చేసే బుద్ధి లేదు, చెడు చేసే బుద్ధి ఉంది. కాబట్టి బుద్ధి బృహస్పతి నడిపిస్తాడని చెప్తారు. ఆ బుద్ధి, మనసులో బుద్ధి మంచి చేయాలనుకుంటే మంచి వైపు నడిపిస్తుంది, చెడు చేయాలనుకుంటే చెడు వైపు నడిపిస్తుంది ఆ బుద్ధి అనేది. కాబట్టి బుద్ధి మనిషిని నడిపిస్తుంది. తర్వాత ఆలోచన దానికి తోడు. ఇవి రెండు కూడా సరిగ్గా ఉండాలి. బుద్ధిని అధీనంలో పెట్టుకోవాలి, ఆలోచనలు సక్రమమైన ఆలోచనలు చేయాలి. ఇప్పుడు మీరు అన్నారు ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు అనుమానాలు ఏంటి, ఇవేంటి, ఇవన్నీ కూడా నా అనుకోలేకపోవడమే దీనికి కారణం. నా మనిషి అనుకోలేకపోవడమే కారణం. ఇప్పుడు చూడండి, కన్న బిడ్డల్ని కూడా చంపుతున్నారు. కానీ మరి అంటే కన్న తల్లుల్ని చంపిన దుర్మార్గముండా కొడుకులు కూడా ఉన్నారు. అయితే నేను ఈ కాంటెక్స్ట్ లో చెప్పొచ్చేది ఏంటంటే, కన్న బిడ్డల్ని చంపుతారు కానీ, కట్టుకున్న భార్యను చంపుతారు కానీ, వీళ్ల మీద అనుమానిస్తారు కానీ కట్టుకున్న తల్లి మీద అనుమానించరు. ఎందుకు చెప్పండి? అది వాళ్ళు నా అనే భావన. అక్కడ నా తల్లికి మించింది లేదు, నా తల్లి దేవత, నా తల్లి చాలా అంటే చాలా చాలా పవిత్రురాలు, చాలా నిజాయితీపరురాలు, చాలా ధర్మమూర్తి, ఇవన్నీ ఆపాదించుకుంటారు. మరి ఈ భూప్రపంచం మీద ఆవిడ ఒక్కటే ఉంటుందా అలాంటి వ్యక్తి? ఇంక ఎవరు ఉండరా? ఇదన్నా తెలియాలిగా కనీసం ఆ మట్టి బుర్రలకి. భూమి మీద మంచి వ్యక్తి ఒకటే ఒకటి ఉంటే ఈ భూప్రపంచం ఎలా ముందుకెళ్తుంది? మంచివాళ్ళు లేరా? సాధ్విమానులు లేరా? త్యాగమూర్తులు లేరా? మరి వీళ్ళ ఆలోచనలు ఇలా ఎందుకు ఉంటున్నాయి? తల్లి చెప్పిందే వింటారు, భార్య చెప్పింది వినరు. కొంతమంది ఉంటారు భార్య చెప్పిందే వింటారు, తల్లి చెప్పింది వినరు. మూర్ఖులు అనమాట. వాళ్ళు మూర్ఖుల కిందకు వస్తారు. వీళ్ళేమో నా అని అనుకోలేకపోవటం వల్ల ఇలా చేస్తున్నారు అనమాట. చూడండి, నేను డిఫరెన్షియేట్ చేసి చెప్తున్నాను ఇక్కడ. ఇది మాట్లాడుకుంటే ప్రతి పదము కూడా ఒక టాపిక్ అవుతుంది మనకి. వీలైతే మనం ఇలాంటివి వీడియోస్ చేద్దాం ఇంకా కూడా. అయితే ఇప్పుడు ఈ కేసులో ఏంటంటే వీడికి అనుమానం పిచ్చి. దీనికన్నా ముందు నేనేం చెప్పాను, పెళ్ళంటే చేసి పంపించారే గాని సణుగుళ్ళు, గొణుగుళ్ళు, చిన్న చిన్న రప్చర్లు ఉంటాయి. ఏంటంటే పెళ్లి చేసుకున్నావు కానీ అమ్మాయి తల్లిదండ్రుల నుంచి మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వాళ్ళు ఏదో ఒకటి అంటున్నారు, ఏదో ఒకటి మాటలు అంటున్నారు. మనకు అవసరమా?
ఇలాంటి చిన్న చిన్న ఏమంటారంటే గిల్లుళ్ళు కొడుకుల్ని గిల్లుతూ ఉంటారు. అంటే ఏంటంటే ఇప్పుడు గొడవల మీద జరిగిందండి పెళ్లి. గొడవల మీద పెళ్లి జరిగినప్పుడు ఏం చేయాలి? మళ్ళీ మనకి బాధ అనిపిస్తుంది, ఏం చెప్పి మీదకెళ్ళి మనం కూడా గొడవ చేయాలని 100% అనిపిస్తుంది. కానీ దానివల్ల ఇంకో గొడవ వస్తుంది కదా, వీళ్ళ కాపురం పోతుంది కదా అని చెప్పి వీళ్ళు కూడా కొంచెం సహనం వహించాలి. ఎప్పుడైతే సహనం హద్దులు దాటి విషయం మన చేయి దాటిపోతుందో అప్పుడు మనము ముందుకెళ్ళి అడగచ్చు. కానీ ఊరికి ముందే వీళ్ళకి ఎక్కించి పెట్టకూడదు, కూతురికైనా సరే కొడుకైనా సరే. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే వాడొచ్చి పెళ్ళాం దగ్గర బయటపడ్డావు ఊరికి బాయిల్ అవుతూ ఉంటాడు. బాయిల్ అయ్యి ఆ అమ్మాయిని ఏదో ఒకటి అనడము, ఏదో ఒకటి చేయడము, మాట్లాడకపోవడము, కంత్రి పనులు చేయడము ఇంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ కూరగాయలు కావాలంటే తేకపోవడము, హాస్పిటల్కి వెళ్ళాలంటే తీసుకెళ్ళకపోవడము, మందులు కావాలంటే ఇప్పించకపోవడము, వాళ్ళ విషయాలు వచ్చేటప్పటికి నీ వాళ్ళు అలాగని మాట్లాడటము, ఇంకా వాళ్ళని బూతులు మాట్లాడటము, నీ అబ్బా అని మాట్లాడటము, ఇంకా డాష్ 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 బూతులు అనేక గంపల కొద్దీ మాట్లాడతారు. ఇవన్నీ ఆడపిల్ల ఎంతవరకు భరిస్తుంది చెప్పండి? ఇవన్నీ కూడా తీరకపోతే ఏమవుతుందంటే చివరికి చంపేయాలి మనిషిని. ఇది ఎంత చేసినా కూడా ఇది నన్ను వదిలిపోవట్లేదు. ఏంటి వదిలిపోవట్లేదని ఎందుకు అనుకున్నాడు వీడు అని అంటే అక్కడి నుంచి పోడు వస్తుందన్నమాట. ఇలాంటి వాళ్ళు ఎందుకు చేసుకున్నావురా, మన ఇంటి పరుగు పోతుందిరా, మనల్ని ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతున్నారా, ఇదంతా నీ వల్లే జరిగిందిరా, నువ్వు మేము చూసిన పిల్లని చేసుకుంటే ఇదంతా ఉండేది కాదురా అనే మాటలు కూడా జరుగుతాయి. కాబట్టి వీడికి ఈ అమ్మాయిని తీసేయాలనే ఆలోచన వస్తుంది అనమాట. అయితే ఎవరికి అనుమానం రాదు నేను చేసేదని ప్రతి హంతకుడు అనుకుంటాడు. ప్రతి హంతకుడు గంటలోనో 2 గంటల్లోనో పట్టుపడి తీరాల్సిందే. ఆ 3వ గంటలో వాడు వెళ్ళి అందులో కూర్చుంటాడు. సో ఇది మూర్ఖుడు అనమాట. ఇలాంటి మూర్ఖులు ఇలాంటి పర్యవసానాలని ఊహించరా, తెలీదా? ఒక ఏదో పని చేస్తే, ఒక హత్య చేస్తే, ఒక దొంగతనం చేస్తే ఇవాళ కాకపోతే రేపైనా పట్టుబడతాము. నవేడేస్ అంత దూరం అంత టైం కూడా అవసరం లేదండి పోలీసులకి. నిమిషాల మీద ఒక గంటలో పట్టేసుకుంటున్నారు. టెక్నాలజీ అంత బాగా డెవలప్ అయింది. మరి వీళ్ళు ఇంకా ఆ పాతకాలపు మూర్ఖత్వపు చీకట్లోనే ఉండి ఈ నేరాలు చేస్తున్నారనమాట. ఇలా ఇక్కడ మనిషి అయినా వీడు అసలు ముక్కలుగా నరకటం ఏంటి? అసలు వీడిని కూడా మనం ప్రతిసారి మాట్లాడుకుంటున్నామండి మన చట్టాలని. వీడిని కూడా ముందు కాలు తీసేసి కూర్చోబెట్టాలి, తర్వాత చేయి తీసేసి కూర్చోబెట్టాలి, తర్వాత ఇంకొక కాలు ఒక్కొక్కటి తీసేసి వీడిని కొసప్రాణం ఉంచి కూర్చోబెట్టాలి కొద్ది రోజులు. అప్పుడు వాడు ఎంత చేశాననేది తెలిసి వస్తుంది. కానీ పోయిన ప్రాణం అయితే తిరిగి రాదు. కనీసం వీడికి ఆ నొప్పి, ఆ బాధ, ఆమెను కోల్పోయిన వాళ్ళ తల్లిదండ్రుల బాధ అయినా తెలిసి వస్తుంది వీడికి. ఎందుకంటే ఈ స్థితిలో వీడిని చూసి వీళ్ళ తల్లిదండ్రులు బాధపడతారు కదా. బాధపడినప్పుడు అయ్యో నేను చంపినప్పుడు ఆ అమ్మాయి తల్లిదండ్రులు కూడా ఇంతకన్నా ఎక్కువ బాధపడ్డారు కదా అని వాడికి పశ్చాత్తాపంతో ఆఖరి శ్వాస విడిచేలాగా శిక్షలు ఉండాలి. దయచేసి నేను అడగచ్చో లేదో నాకు తెలియదు, చట్టాలు మార్చండి. లేకపోతే ఇండియాలో మనుషులు అనేవాళ్ళు ఉండరు. ముందు మనిషిని పీక్కు తినే రోజులు రావచ్చు. మనిషిని నిమిషానికి ఒకళ్ళు చంపుకునే రోజులు రావచ్చు. భారతదేశం వేదభూమి, పుణ్యభూమి అని కర్మభూమి అని చెప్తూ ఉంటారు. చెప్పినప్పుడు చివరికి పాపాల భూమిగా ఎందుకు చేస్తున్నారు? పాపాల భూమిగా అవ్వకూడదు అనంటే ఇలాంటి చర్యలు, ఇలాంటి మార్పులు ఎన్నో మన గవర్నమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి నా విన్నపం కొన్ని చట్టాలు మార్పులు చేయండి. ఏ తప్పు చేశాడో అది ఇమ్మీడియట్ గా సాక్ష్యాలతో వెంటనే దొరుకుతున్నారు. కాబట్టి మళ్ళీ ఇన్వెస్టిగేషన్స్, మళ్ళీ సాక్ష్యాలు, దీనికి 7 ఏళ్లు పొడిగించటము, తర్వాత చాలా సింపుల్ గా ఉరిశిక్ష గాని యావజ్జీవ ఖైదీ గాని వేస్తున్నారు. అలాంటివి కాకుండా బ్రతికి ఉండంగానే వాడు తను చేసిన తప్పుకి కుమిలిపోయేలాంటి శిక్షలు మీరు గనక మార్పు చేసినట్టయితే నేరాలు తగ్గుతాయి, నేరాల ప్రవృత్తి తగ్గుతుంది. మనిషి అనేవాడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని నీతిగా బుద్ధిగా కొంత శాతమైనా మెల్లమెల్లగా మారతారు. కాబట్టి ఈ మార్పు కోసము నేను ఇంత అరిచి ఇంత కొంచెం హద్దులు దాటి నేను మాట్లాడుతున్నాను. నా ఆవేదన ఈ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. నేను కూడా బిడ్డల్ని కన్న తల్లినే, నేను ఒక స్త్రీని, నేను ఒక అమ్మని, ఒక అక్కని, ఒక చెల్లిని, ఎన్నో పాత్రల్లో ఉన్న స్త్రీని నేను చెప్తున్నాను. బాబు, అబ్బాయిలు తల్లిదండ్రులు మీరందరూ మారండి. అమ్మాయి తల్లిదండ్రులు మారండి, అబ్బాయి తల్లిదండ్రులు మారండి, అబ్బాయిలు మారండి, అమ్మాయిలు మారండి. మీ ఆలోచనలు మార్చుకోండి. మన దేశంలో ఈ నేరాలని అరికట్టే శక్తి మీ చేతుల్లోనే ఉంది, మీ ఆలోచనలోనే ఉంది. ఈ యువత మారాలి.